దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చ్ 28. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసెను. మార్కు సువార్త 14:3. మార్కు 14వ అధ్యాయంలో మొదటి 9 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు బేతనియను 7వ పర్యాయము దర్శించుట చూస్తున్నాం. ఇదే సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా కలదు. మత్తయి సువార్త 26:2లో పస్కా పండుగకు 2 దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని రాయబడి ఉంది. ఇచ్చట మన ప్రభు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచు సమయం వచ్చి ఉన్నదని చెప్పాను. ఈ మాట ఆయన తన శిష్యులతో అనేకసార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహించకయు నమ్మకయు ఉండిరి. అయితే స్త్రీలు మాత్రం ప్రభు చెప్పింది నమ్మిరి. ఆ కారణం చేతనే మరియా ఆయనను అభిషేకించుటకై వచ్చెను. ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చినను. యోహాను సువార్త 12:7. ఏదో ఒక విధంగా ఆమె మనోనేత్రములు వెలిగించబడి ఉండెను. అందువలన ఆమె ప్రభువైన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకై అర్పింపబోచున్నాడని గ్రహించెను. ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి ఆ అత్తరును కొని ఉండవచ్చును. అయినను ఆమె ప్రభువైన యేసునొద్దకు ఆ అత్తరుబుడిని తెచ్చి పగులగొట్టి ఒక్క చుక్క అయినా మిగల్చకుండా ఆయన శరీరమంతయు అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసెను. మార్కు సువార్త 14:3. ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజని ప్రభువులకు ప్రభువని తనకై మరణించి తిరిగి లేవనయున్న రక్షకుడని గుర్తించెను. ప్రైజ్ ది లార్డ్.